ప్రియ సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారము విశ్రాంతి దినము దేవాలయంలో చేరి దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతించి ఆరాధించి దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి రోజు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి సమయము, స్తోత్రములు సమర్పించాల్సిన సమయము, దివ్య సత్ప్రసాదం స్వీకరించాల్సిన సమయము. ఈ పవిత్రమైన పూజా బలిలో అందరము భక్తియుతంగా పాల్గొని దేవుని అనుగ్రహాన్ని పొందుదాం. కొందులూరి సంతోష్ వారికి గొంతు ఆపరేషన్ జరిగింది. భగవంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా వారిని స్వస్థపరచి వారికి మంచి ఆరోగ్యము ప్రసాదించి వారు త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా జీవించుటకు దేవుని కృప అనుగ్రహాలు వారికి దయచేయమని ఈ పూజా బలిలో వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘం కోసం మనందరి నిమిత్తమై ప్రార్థిస్తూ మీ అందరికీ దేవుడు చేసినటువంటి సకల మేలులకు స్తోత్రముగా ఈ పూజా బలిని సమర్పించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నంబర్ పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న, మహావైభవములతో వెలయుమా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పారవస్యమున భజయింతుము. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పారవస్యమున భజయింతుము. ఇలలో నా నీ కీర్తి ప్రకటింతుము, ఇలలో నా నీ కీర్తి ప్రకటింతుము. నిత్య నీ మ్రోల మోకరింతుము. తండ్రికి తగు ఏక సుతుడవగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా, పాపహరిలోక పాపముల మన్నించు దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయాసాగరా. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములయందు పావునుడవు నీవే, సకల లోకములందు పావునుడవు నీవే. లోకముల పాలించు రాజువు నీవే. పరమ పావనా పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. అందరం చేతులు జోడించి తలలో వంచి ప్రార్థించేసుకుందాం. ప్రార్థించుదాము.
ప్రేమతో మమ్మ ఆదరించు ఓ సర్వేశ్వర. నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితేమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఇది మన ప్రభువు వాక్కు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవిని చల్లగనూది, పిల్లన గ్రోవిని చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాద్యములతో, ఆ తంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 35 నుండి 48 వరకు. మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచునప్పుడు వారు ఎట్లు గుర్తించినది శిష్యులు తెలిపిరి. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచునట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధమున భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన అట్లు చెప్పి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకేమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికన్నింటికి మీరే సాక్షులు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరం కూర్చుందాం. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యాన్ని చెప్పుకుందాం. కొన్ని మంచి విషయాలు మనం వినబోతున్నాం. క్రీస్తునందు సోదరి సోదరులారా, యేసు ప్రభువుల వారు చనిపోయిన తరువాత శిష్యులు, మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం, శిష్యులు బాగా భయపడిపోయారు. మొట్టమొదటిగా భయపడిపోయారు. విపరీతమైనటువంటి భయానికి వాళ్ళు గురయ్యారు. ఎందుకు ఆ భయము అంటే, మనల్ని కూడా ఆ విధంగా చంపేస్తారేమో అన్నటువంటి ఒక భయం. ఎందుకంటే చూశారు అందరూ ప్రభువు ఎంత ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన పొందాడో వాళ్ళందరూ చూశారు. అందుకే వారికి విపరీతమైనటువంటి ప్రాణభయం పట్టుకుంది. ఒకటి. రెండవది, తరువాత ఏమిటి మన జీవితం అనేది ఇంకొక విషయం. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు మనం ఈయనతో కలిసి బ్రతికాం, తిరిగాం, పరిచర్య చేశాం, మంచి మాటలు విన్నాం, మంచి మాటలు అందరికీ చెప్పాం. ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు. తర్వాత ఏంటి? ఏం చేయాలా అనేది రెండవ ఆలోచన. ఒత్తిడి.
ఇక మూడవది, ఈ యేసు ప్రభు మరలా మనకేమన్నా కనిపించి ఏమన్నా చెప్తాడా? అసలు ఏమైపోయాడు ఈయన? ఎందుకు ఆయన చనిపోవాలా అని ఈ విధమైనటువంటి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. అంటే భవిష్యత్తు వాళ్ళకి కనబడలా, ముందు అడుగు వాళ్ళకి వేయలేనటువంటి పరిస్థితి. అంటే ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఉంటూ ఎందుకు ప్రభువు మరణించాడబ్బా, అనవసరంగా మరణించాడే, ప్రభు అనవసరంగా ఆయన శత్రువుల చేతికి చిక్కి చనిపోయాడే ఆయన ఆలోచనలో ఉన్నారు. సోదరి సోదరులారా, మనకు కూడా ఈ ఆలోచన రావాలా. ఏమని అంటే, యేసు ప్రభు ఎందుకు మరణించాలి? ఎందుకు మరణించాడు ప్రభు? మనం చెప్పుకుంటాం, వాక్యంలో చెప్తూ ఉంటాం, ప్రభువు మరణించాడు, మన కోసం మరణించాడు, మన పాపాల కోసం మరణించాడు అని చెప్తూ ఉంటాం. ఎందుకు మరణించాలి ఆయన? ఆయన ఎప్పుడో మరణించాడు, మనం లేము ఆ సమయంలో కదా. ఎప్పుడో మరణించాడు ఆయన, మనం లేము. ఎందుకు మరణించాలి? నా కోసం ఎందుకు మరణించాడు అనేది మనకు సందేహం రావాలి. అసలు ఆయనకి నాకు ఏం సంబంధం? ఆయన చావుకి నాకు ఏమిటి సంబంధం? నేను లేనే ఆయన చనిపోయినప్పుడు, మనం ఎవరం లేమే. ఇది తెలుసుకోవాలి, మనందరం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? నా కోసం ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది ఈ రెండు విషయాలు. ఎందుకు చనిపోయాడు, నా కోసం ఎందుకు చనిపోయాడు అని నేను చెప్పుకుంటున్నాను కదా. ప్రభు నా కోసం చనిపోయాడు, లేదా మీకు చెప్తున్నాను కదా ప్రభు మీకోసం చనిపోయాడని. మీరు లేరే, నేను లేనే, ఆయన ఎప్పుడూ చనిపోయాడు. ఏమిటి కనెక్షను అనేది మనం తెలుసుకోవాలి. ఈ శిష్యుల్లో అది ఆ సందేహం ఉంది. ఎందుకు ప్రభు చనిపోవాలా? ఎందుకు మనకి తిప్పలు? సంతోషంగా పరిచర్య చేసుకున్నాం 3 సంవత్సరాలు, ఇలాగే చేసుకుంటూ ఉంటే పోయేది కదా. ఎందుకు ఆయన శత్రువుల చేతికి చిక్కి ఒక ఘోరమైనటువంటి శిలువ మరణానికి ఎందుకు ఆయన గురి కావాలి? మనకెందుకు ఈ తిప్పలు? భవిష్యత్తు ఏంటో తెలియక ఇంటికి వెళ్ళాలో లేదా ముందుకు వెళ్ళాలో తెలియక, వెనక్కి వెళ్ళాలో ముందుకు వెళ్ళాలో తెలియదు. ప్రాణ భయం, అనుమానం, సందేహం. సోదరి సోదరులారా, తెలుసుకోవాలి, ప్రభువు ఎందుకు చనిపోయాడు? ఏమిటి కారణం? ప్రభువు మరణానికి గల కారణాలేంటి? మొట్టమొదటి కారణం, ప్రభువు ఎందుకు చనిపోయాడు అనేదానికి కారణం ఎవరైనా మనల్ని అడిగితే చెప్పాలి. మనం ఎందుకయ్యా ప్రభువు చనిపోయాడు, ఏమంత అవసరము అని అడిగితే అవసరం ఉంది. ఏమిటంటే, దేవుడు తొలి రోజుల్లో ఒక మాట ఇచ్చాడు మనుషులకి. నోవా దగ్గర నుంచి చూస్తే ఒక మాట ఇచ్చాడు ఆయన. ఇదిగో, మీరు ఇక నాశనానికి గురికారు, ఇది నా మాట అన్నాడు. నోవాతో అదే చెప్పాడు. ఇదిగో, మీరు ఇక ముందు ఇలాంటి నాశనానికి గురికారు, ఇది నా మాట. దీనికి గుర్తుగా ఒకటి పెట్టాడు పైన, ఇంద్రధనుసు. ఇది ఆయన ఇచ్చిన మాట, వాగ్దానం. మీరిక నాశనానికి గురికారు అన్నాడు. మరి మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోవాలి. తప్పో ఒప్పో మాట ఇచ్చినప్పుడు కట్టుబడాలి దానికి. ఒకవైపేమో దేవుడు, ఈ ఈ ఈ ఒప్పందంలో ఒకవైపేమో దేవుడు, ఇంకోవైపు ఎవరు? ప్రజలు, మనుషులు. మాట ఇచ్చాడు మనుషులకి, ఇదిగో ఇక మీరు నాశనానికి గురికారు, మాట ఇచ్చేశాడు. ఈ మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. అవతల వ్యక్తి మంచోడా చెడ్డోడా పక్కన పెడితే నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి దేవుడు కట్టుబడ్డాడు. అరే వీడు చెడ్డోడు, నేను మాట నిలబెట్టుకోవాల్సిన పని లేదు అనుకోవాలా. మంచివాడా చెడ్డవాడా, పుణ్యాత్ముడా పాపాత్ముడా పక్కన పెట్టు, మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. వాగ్దానము చేసెను. ఆ వాగ్దానాన్ని ఆయన ఈ కాలచక్రంలో ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా చెప్తూ వచ్చాడు.
ప్రతి తరంలో కూడా చెప్పాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు, ఇదిగో మీకు ఒక రక్షకుడు పుట్టును. వాళ్ళు గుర్తుకులేవు, వాళ్ళు మర్చిపోయారు దేవుడిచ్చిన మాట, ఈయన మర్చిపోలా. అందుకే ప్రతి తరంలో ప్రతి కాలంలో ఒక ప్రవక్తను పంపించడం, వాళ్ళకి చెప్పడం, ఇదిగో మీకు ఒక రక్షకుడు పుడతాడు, మీకు విముక్తి ప్రసాదిస్తాడు, మంచి పరిపాలన అందిస్తాడు, మీ పాపాల భారాన్ని తొలగిస్తాడు అంటూ ప్రవచనాలు చేస్తూ వచ్చారు వాళ్ళు. యెషయా ప్రవక్త కానివ్వండి, ఇర్మియా ప్రవక్త కానివ్వండి, యెహెజ్కేలు కానివ్వండి, ప్రవక్తలందరూ ఆయా కాలాల్లో వాళ్ళు చెప్తూ వచ్చారు. దేవుడిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు ఆయన. మనకు ముఖ్యంగా యెషయా ప్రవక్త ఎక్కువగా ఈ మెస్సయాకి సంబంధించినటువంటి ప్రవచనాలు చేశాడు ఆయన. అంటే దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం ఏ విధంగా ఆయన నెరవేర్చబోతున్నాడో యెషయా ఎక్కువగా ప్రవచించాడు. కన్యక గర్భం ధరిస్తుందని చెప్పిన వాడు యెషయా. ఆయన శత్రువుల చేతికి చిక్కుతాడని చెప్పి ఇవన్నీ ప్రవచించాడు. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఎందుకు యేసు మరణించాడు అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఇది దేవుని యొక్క వాగ్దానం, ప్రజలకి మాట. ఆ వాగ్దానము మేరకు, ఆ మాట కోసం యేసు మరణించాడు. దేవుని కుమారుడైన యేసు మరణించాడు. ఆ మాట నిలబెట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరుటకు, లేఖనములు నెరవేరుటకు అంటాం. లేఖనం అంటే వాగ్దానం. ఆయా కాలాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు చేసిన వాగ్దానాలు. మనం నూతన సంవత్సరం అప్పుడు వాగ్దానాలు తీసుకుంటాం. అందుకన్నీ దేవుని వాగ్దానాలు, ప్రవచనాలు అవన్నీ ప్రభువులో నెరవేరాయి. ఆయన మరణంతో ఇవన్నీ నెరవేరాయి. కాబట్టి ఎందుకయ్యా ప్రభు మరణించాలంటే, దేవుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. ఏమిటా మాట? మీరు మనుషులారా, మీరు నాశనానికి గురికారు అనేది జరగడానికి ఒక వ్యక్తి బలయ్యాడు. చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడంలో దేవుడు తనను తానే బలి చేసుకున్నాడు. అందుకే ఆయన చనిపోయాడు. ఆయన ఏదో తప్పు చేసి శిక్షకు గురవ్వాల. ఆయన ఇది శిక్షకు గురవ్వడం కాదు. ఆయన ఏదో నేరం చేసి ఒక శిక్షకు గురవ్వడం కాదు. ఇచ్చిన మాట కోసం తనను తాను బలి సమర్పించుకోవడం. ఇక రెండవ కారణం, ఎందుకు ప్రభువు మరణించాడు అనే దానికి సోదరి సోదరులారా, ఎందుకు ప్రభు మరణించాడు అనేదానికి రెండవ ముఖ్యమైన కారణం, అతి ముఖ్యమైనటువంటి కారణం. ఇది మనకు మొదటిది ముఖ్యమే, ఇది చాలా ముఖ్యం. ఎందుకు ప్రభు మరణించాడు అంటే, మన మరణము నుండి మనల్ని రక్షించడానికి. అతి ముఖ్యమైనది. పౌలు అంటాడు ఏమని, ఇదిగో ఆయన తన రక్తాన్ని వెలగా పోసి మనల్ని కొనెను అంటాడు. దేవునికి దూరమైనటువంటి ప్రజల్ని యేసు తన రక్తాన్ని వెలగా పెట్టి కొన్నాడంట. అప్పుడు దేవుని సొత్తు మనమందరం. దేవుని సొత్తు అయినప్పుడు మరణానికి మనం దాసులం కాదు. ఎందుకంటే మరణం అనేది దేవునికి సంబంధించింది కాదు. మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని యేసు తన రక్తముతో వెలనిచ్చి కొనెను. అంటే మనకిక మరణం లేదు అన్నట్టు. కాబట్టి ఎందుకయ్యా యేసు మరణించాడంటే, మన మరణాన్ని జయించడానికి, మనం మరణానికి పాత్రులు కాకుండా ఉండుటకు. దీనికి సంబంధించి మనం కాస్త లోతుకు వెళితే సోదరి సోదరులారా, చక్కటి వాక్యాలు బయటకు వస్తాయి. యెషయా గ్రంథం తీసుకుందాం, బైబిల్ తీసుకోగలరావు, చక్కటి వాక్యాలు బయటకు వస్తాయి. అవునా? సరే, యెషయా గ్రంథము
53వ అధ్యాయం. సోదరి సోదరులారా వినండి ఈ మాటలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. పౌలుడు అన్నటువంటి మాటలు, ఇదిగో ఆయన తన రక్తాన్ని వెలనిచ్చి మనల్ని కొనెను. మనం దేవునికి సొంతం. దాన్ని యెషయా ఏమన్నాడంటే, అతడు సరే. దీనికి ముందుగా ఒక ప్రశ్న, మీ అందరికీ ఒక ప్రశ్న. మనకు జ్వరం వచ్చిందనుకోండి, ఏం చేస్తామండి? వెళ్ళి ఏం చేస్తాం? డాక్టర్ని కలిసి మందు వేసుకుంటాం. అది బిల్లో ఇంజెక్షను వేసుకుంటాం. వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. జాగ్రత్తగా వినాలి. జ్వరం తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయిన జ్వరం ఎక్కడికి పోయినట్టు? ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఒళ్ళు బాగా కాలిపోద్ది, మనం ఉత్సాహంగా ఉండలేము, ఏదో నీరసంగా ఉంటాం. మళ్ళీ మందు వేసుకొని బిల్లో లేకుంటే ఇంజక్షన్ వేసుకుంటే మళ్ళీ మామూలు అయిపోతాం. ఈ బాగలేదంటాం. ఏం రా అంటే బాగలేదు నాకు అంటాం. ఈ రోగం ఎక్కడికి పోయినట్టు? చాలా లోతైన విషయం. మనం అసలు పట్టించుకోం దీని గురించి. నేను మందు వేసుకున్నాను, బిల్ వేసుకున్నాను, ట్యాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోయింది అనుకుంటాం. తగ్గిపోయింది సరే, ఎక్కడికి పోయినట్టు అది? సోదరి సోదరులారా గమనించాలా, అది ఎక్కడికి పోదు. అది రోగం ఎక్కడికి పోదు. ఎక్కడో ఒక చోట అది ఉంటుంది. నీలో లేకుంటే నాలో ఉంటుంది, నాలో లేకుంటే నీలో ఉంటుంది. అది ఎక్కడికి పోదు. నాకు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయిందని చెప్పి మనం సంతోషపడతాం. అసలు విషయం ఏంటంటే, నీకు తగ్గిపోయింది, నీ నుంచి అది ఎవడికి పోయిందో అది ఎక్కడికి పోదు. నీలో తగ్గితే ఇంకొకటి దగ్గర పోతుంది. కాబట్టి ఎవడికి పోతుంది మనకు తెలియదు. ఎవడైతే నీ రోగాన్ని తీసుకునేదానికి సిద్ధంగా ఉంటాడో వాడికాడికి పోతుంది. డాక్టర్ తీసుకుంటాడు నీ రోగాన్ని, వాడు మందిస్తాడంతే. డాక్టర్ గారు నీకు ఫీజు ఇస్తాను, నా జబ్బుని తీసుకొని నాకు స్వస్థత చేయండి, చేస్తాడా? చేయడు. మందిస్తాడు నీకు అంతే. అది కూడా కొనుక్కోవాలి మనం. జబ్బుని తీసుకోడాడు, ఆ జబ్బుకి మందిస్తాడు, జబ్బుని తీసుకోడు. ఈ జబ్బు ఎక్కడికి పోయినట్టు? ఇది గమనించాలి మనం. నాకు తగ్గిపోయిందంటే ఎవడో ఒకడికి పోయి ఉంటుంది. యెషయా దాన్ని రాశాడు ఇక్కడ, అతడు మన రోగములు భరించెను. ఎవడు? ఇప్పుడు మీ ఇంట్లోనే జబ్బు వచ్చింది అనుకోండి, అంటే ఇక తల్లిదండ్రులు అంటే తప్పదు కాబట్టి బిడ్డల జబ్బులు ఒకవేళ భరించేదానికి సిద్ధపడతారు తల్లిదండ్రులు. మామూలుగా అయితే నా జబ్బుని మీరు భరిస్తారా? ఎవడం భరించం. ఎవ్వరమీ ఇంకొకరి జబ్బుని మనం భరించేదానికి సిద్ధపడం. జ్వరం అయితే భరిస్తామేమో, ఇంకా పెద్ద జబ్బులు అయితే భరిస్తామా? ఇంకా పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి. హార్ట్ అటాక్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది, కోవిడ్ ఉంది, చాలా ఉన్నాయి. భరిస్తామా? సిద్ధపడతామా? బిడ్డలైనా సరే దూరంగా పెట్టిన రోజులు ఉన్నాయి కదా. కోవిడ్ టైంలో బిడ్డలను కూడా దూరం చేశాం కదా. కాబట్టి ఏ మానవ మాత్రుడు మన రోగాల్ని తన మీద వేసుకునేదానికి సిద్ధపడు. మరి జబ్బు తగ్గుతుంది కానీ నీకు తగ్గుతుంది, నాకు తగ్గుతుంది, ఎవడో ఒకటి మీద పోతుంది. ఎవడా వాడు? సిద్ధపడినటువంటి వాడెవడు? మన రోగాల్ని మోసేదానికి ఇష్టపడేవాడెవడు? భగవంతుడు. యేసు ప్రభు ఎందుకయ్యా మరణించాడంటే, ఎందుకు? మనం మరణించేదానికి సిద్ధపడతామా? సిద్ధపడం. మనకిష్టమా? ఇష్టపడం. మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయగలమా మనం? ఇష్టపడం.
కాబట్టి ఇది మనం గుర్తించాలి. యెషయా చెప్పాడు అక్కడ, ఆయన మన రోగాలు భరించెను. మన తప్పిదముల కొరకు గాయపడెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. మన తప్పిదములకు, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దెబ్బలు ఆయనకి. గుడికి వచ్చి ఫాదర్ నాకు చెయ్యి నొప్పిగా ఉంది, తగ్గిపోవాలని ప్రార్థన చేయండి అంటాం, బాగానే ఉంది. మరి నీకు తగ్గిపోతే అది ఎవడికి పోవాలా నొప్పి? ఎవడికి పోవాలండి? ఎవడికి పోవాలా నొప్పి? నీకు తగ్గాలంటే అది ఎవడన్నా తీసుకోవాలా, లేకుంటే పోదు. ఫాదర్ నాకు చెయ్యి నొప్పిగా ఉంది, తగ్గిపోవాలా అని వస్తారు, బాగానే ఉంది, తగ్గిపోతుంది. ఎవడు తీసుకుంటాడు దాన్ని? ఎవడన్నా తీసుకునేవాడు ఉంటే నీకు తగ్గుతుంది, లేకుంటే తగ్గదు. నేను తీసుకుంటానా మీ నొప్పి? నేను తీసుకోను. మరి ఎవరు తీసుకుంటాడు? మీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటారా? తీసుకుంటే తగ్గిపోతుంది. తీసుకుంటాం మనం? తీసుకోమండి, ఎవ్వరం తీసుకోం. తీసుకునేవాడు యేసుక్రీస్తు ప్రభు. అది యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. సోదరి సోదరులారా, గొప్ప మాట. మనం ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నామంటే మన అనారోగ్యాన్ని ఎవడో మోస్తున్నాడు. మన అనారోగ్యాన్ని ఎవడో, మరి మనకు తెలియదు. ప్రార్థనా కూటాలకు పోతాం కదా మనం, స్వస్థత పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతాయి, వేల మంది హాజరవుతారు. ఇదిగో ఫలానా వ్యక్తికి స్వస్థత కలిగిందని చెప్పి అద్భుతాలు జరుగుతాయి. బాగానే ఉంది. మరి దాన్ని ఎవడు మోస్తున్నట్టు? ఇదో నాకు ఒక జబ్బు నింది, తీవ్రమైనటువంటి జబ్బు నింది, ఇప్పుడు పోయింది అనేస్తాం. పోయింది సరే, నీకు పోయింది, మరి అది ఎవడి మీద పోయింది? అది మనం ఆలోచించం. నాకు తగ్గిపోయింది చాలనుకుంటాం. అరే నాకున్నది పోయింది, అది ఎవడికి పోయిందో అది ఆలోచించం. చెయ్యం. మనకెందుకు? మనకు తగ్గిపోయింది చాలు అనుకుంటాం. అది ఎవడి మీదకు పోయిందో, ఎవడు దాన్ని వలన బాధపడుతున్నాడో అనేది మనం ఆలోచన చెయ్యం. సోదరి సోదరులారా, మనం గమనించాలి. యేసు ప్రభు ఎందుకు మరణించాడంటే మనం మరణించకుండా ఉండేటందుకు. దానికి రుజువులు వాక్యం, దేవుని వాక్యం. మనం మరణించకుండా ఉండేదానికి ఆయన మరణించాడు. ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. వాక్యం చెబుతూ ఉంది, ప్రజల పాపాల కొరకు అతనిని వధించిరి. అతడు తన ప్రాణములు అర్పించెను. పెక్కుమంది దోషాలను భరించి వారి పాపాల పరిహారం కొరకు ప్రార్థన చేసెను. మంచి మాట. పెక్కుమంది దోషాలను భరించి, ఫాదర్ మా ఇంట్లో బాగలేదు, మా ఇంట్లో ఏం మంచి జరగడం లేదు, ప్రార్థన చేయండి, పోతుంది. ఎక్కడికి పోదు. ప్రార్థన చేస్తే పోతుంది. ఎలా పోతుంది? దాన్ని తీసుకునేవాడెవడైనా ఉంటే పోతుంది. అశుభాలు ఎలా పోతాయంటే తీసుకునేవాడు ఎవడైనా ఉంటే పోతాయి. అందుకే ఇది మీరు గుర్తుందో లేదో, నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, పూజకు రండి, దివస ప్రసాదం స్వీకరించండి, సమస్త దోషాలు తొలగిపోతాయి అని చెప్పేవాడు. ఎవడు తీసుకుంటాడు? నేను తీసుకోనేమో, ప్రభువు తీసుకుంటాడు. వాక్యం చెప్తుంది కదా, పెక్కుమంది దోషాలను భరించి వారి పాపాల కొరకు విజ్ఞాపనము చేసిన. ప్రభువా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి దోషం పోవాలంటే తీసుకునేవాడు ఉండాలా, లేకుంటే పోదు. సిద్ధాంతులు
వేదాంతులు వచ్చి కిటికీని ఎక్కడ కాదు అక్కడ పెట్టంటే దోషం పోదు. ఇక్కడ కిటికీ ఉండకూడదు, అక్కడ పెట్టు, నీకు అన్నీ మంచి జరుగుతాయంటే ఇవన్నీ హంబక్, మాయలు. అది వాడికి తెలుసు, మీకు తెలుసు. మీకు తెలియదేమో, నాకు తెలుసు. దానివల్ల దోషాలు పోవు. ఆ ఇంట్లో ఉన్న దోషాన్ని గమనించి దాన్ని తీసుకోగలిగే దమ్మున్నోడు ఎవడైనా ఉంటే అప్పుడు పోతుంది అది, లేకుంటే పోదు. వేదాంతి తీసుకుంటాడా నీ ఇంట్లో దోషాన్ని? సిద్ధాంతి నీ ఇంటి దోషాన్ని తీసుకుంటాడా? తీసుకోడు. నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటాడు తప్పితే నీ ఇంటి దోషాన్ని తీసుకోడు. అది పోదు. మనం అనుకుంటాం అబ్బా ఆయన వచ్చి చెప్పాడు ఇక్కడ పెట్టమని, పోయింది అనుకుంటాం. అది ఎక్కడ పోదు, అక్కడే ఉంటుంది. దాన్ని తీసుకోగలిగేవాడు ఎవడైనా ఉంటే అప్పుడు పోతుంది. ఎవడు తీసుకుంటాడయా నీ భారం? మన దోషాలు ఎవడు తీసుకుంటాడు? మానవ మాత్రుడు తీసుకుంటాడా? అంత ఉందా మనకు? కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు ఎప్పుడో చనిపోయాడు కదా, ఆయన మరణాన్ని ఆయన నా కోసం చనిపోయాడు ఏందబ్బా అని చెప్పుకుంటారే, ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పండి, ఇదిగో ఆయన ఆ రోజు చనిపోయాడు, ఈరోజు కూడా నా భారాన్ని మోసేదానికి సిద్ధపడే ఏకైక వ్యక్తి ఆయనే. ఇంకెవ్వడు మన భారాలు, మన జబ్బులు, మన రోగాలు, మన దోషాలు ఎవ్వడు మీద వేసుకోడు. ఏదో బాగున్నావా అంటారు తప్పితే అంతకు మించి మనం ఏం చెయ్యం. విషయంగా ప్రభువు మరణించాడు మనందరి కోసం. ఈ రోజుకి ఆయన మరణిస్తూనే ఉంటాడు, భరిస్తూనే ఉంటాడు. పూజా బలి ద్వారా ఆయన మన పాపాలను మోస్తూనే ఉంటాడు. మోస్తూ ఆయనకి ఇష్టం. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారా ఈ యేసయ్యా నీకిష్టమైతే నన్ను స్వస్థపరుచు అన్నాడు. దాని ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. వాడికి ఏమైంది? అక్కడ పోయింది. మరి ప్రభువుకి వచ్చిందా? ప్రభువుకి వచ్చిందా? ప్రభువుకి రావాలి కదా. సోదరి సోదరుల, రావడం అంటే, దాన్ని భరించడం అంటే ఉన్న ఆ జబ్బుని యథాతథంగా మీద వేసుకోవాలని అర్థమేమి లేదు. దాన్ని ఏదో ఒక రూపంలో భరించాల. ప్రభు భరించాడు. ఎలా భరించాడంటే ఈ శిలువ మరణం. ఈ కుష్ఠరోగి అన్ని సమస్తమైనటువంటి భారాన్ని ఆయన దాంట్లో భరించాడు. ఆ కుష్ఠరోగాన్ని మీదేసుకున్నాడు ప్రభు. ఆయనకి వచ్చి ఉండకపోవచ్చు జబ్బు, కానీ ఇంకొక రూపంలో దాన్ని భరించాడు ఆయన. కాబట్టి దేవుని ఇది గమనించుకోవాలి. ఆయన మన దోషాలను భరించెను. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకు యేసయ్య దగ్గరికి పరిగెత్తాలి మనం అంటే, సోదరి సోదరులారా, మనల్ని మన యొక్క సమస్తాన్ని అంగీకరించే వ్యక్తి యేసయ్యే. మనం బాగున్నా బాగలేకపోయినా, జబ్బున్నా, అనారోగ్యమైన, వ్యాధి అయినా, బాధ అయినా నాకు ఇష్టమే అనేవాడు భగవంతుడు. మనం బాగుంటే దగ్గర అవుతాం, బాగలేమనుకోండి దూరం అవుతాం. అవతల వ్యక్తిలో నాకు ఏదైనా లాభం ఉందనిపిస్తే మనం పరిచయం పెంచుకుంటాం. వీడి వల్ల నాకు ఏమి లాభం లేదురా అనుకుంటే మనం అన్ని పట్టించుకోం, దూరంగా ఉంటాం. మన తీరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించాలి. యేసయ్య మరణం చాలా విలువైనది. అది చాలా విలువైనది. ఎందుకంటే సమస్త ప్రాపంచిక భారమంతా అందులో ఉంది. ఆయన మోసాడు ప్రభు. అందుకే ఆయన మరణించాడు, నా కోసం మరణించాడని చెప్పుకోవాలి మనం. నా కోసం ఇప్పటికీ ఆయన నా భారాన్ని మోస్తున్నాడు. అందుకే నాకు ఈ ఆరోగ్యము, వచ్చిన జబ్బులు తగ్గిపోవడము, అన్నీ దొరకడం, ఆహారము, నీరు అన్నీ దొరుకుతున్నాయి మనకు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం, ఆయన ఎందుకు మరణించాడంటే మనం బ్రతకడానికి.
మనం జీవించడానికి యెషయా అదే చెప్తున్నాడు. యెషయా చక్కగా చెప్తున్నాడు. అతడు తన ప్రాణములు అర్పించెను. ఇక మూడవ కారణం ఎందుకు ప్రభువు మరణించాడు అంటే, సోదరి సోదరులారా, మూడవ కారణం దేవుని యొక్క ప్రేమ, మనిషి పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమని ప్రదర్శించేదానికి. ఎందుకు ప్రభు మరణించాడంటే, మూడో కారణం మానవాళి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమని, దేవునికి ఉన్న ప్రేమని కళ్ళకు కట్టినట్టు చూపించేదానికి మరణించాడు. అంతకు మించినటువంటి సూచన ఇంకేదన్నా ఉంటుందా? ఈ లోకంలో ఒక వ్యక్తి ప్రేమని తెలియజేస్తాడు. తెలియపరిచేదానికి గొప్ప సాధనం ఏమిటి? చచ్చిపోవడం. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అనుకుందాం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి ప్రేమని తెలుసుకోలేకపోతూ ఉంది అనుకుందాం. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుంటాడు. దాని అర్థం ఏంటంటే, నువ్వంటే నాకు అంత ప్రేమ అని అర్థం. అదా? అంతే కదా? అంటే నువ్వంటే నాకు అంత ప్రేమ, ఇష్టం, నువ్వు లేకుంటే నేను చనిపోతాను అన్నటువంటి దేవుడు. ఎందుకు యేసు ప్రభు మరణించాడు అంటే, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు సహితం బలి ఇచ్చి మనల్ని తన బిడ్డలుగా చేసుకునే అంతగా ప్రేమించాడు. ఒక పక్షి గుడ్లు పెట్టి పిల్లలు వచ్చాయి. ఇది రోజు వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చేది. ఒకరోజు తిరిగింది, ఆహారం దొరకల. చిన్న పిల్లలు తిరిగింది, ఎంతోసేపు తిరిగింది, ఆహారం దొరకల. తిరిగి గూటికి వచ్చింది. పిల్లలు రాగానే అరుస్తూ ఉన్నాయి, ఏదన్నా ఆహారం ఇస్తుందేమని. ఆహారం దొరకల దానికి. ఏం చేసింది అది? ఆ పక్షి ముక్కుతో పొడుచుకుంది, దాన్నే పొడుచుకొని ఆ రక్తం అలా కారుతుంటే ఈ పిల్లలు పోయి ఆ రక్తాన్ని తాగినాయి అంట. దేవుడు ప్రేమ. ఎందుకు యేసయ్య మరణించాడు అంటే, ఎందుకు ఆ పక్షి పొడుచుకుంది? బిడ్డల ఆకలి తీర్చేదానికి. ఏమి దొరకల ఆకలి తీర్చేదానికి. సోదరులారా, ఈ విధంగా యేసయ్య మరణించాడు. ఎందుకు? మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమయ్యేదానికి ఆయన విధానంలో చేసినటువంటి ఒక త్యాగం, మరణించాడు. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు సోదరు. కాబట్టి ప్రభుని మరణం చాలా విలువైనది. కీర్తనకారుడు అంటాడు, భక్తిమంతుల మరణము మిగుల విలువైనది అంటాడు. దావీదు కీర్తనలో ఉంది ఆ మాట. భక్తిమంతుల మరణము చాలా విలువైనది. ఈ విధంగా యేసు ప్రభువుల వారు ఎందుకు మరణించాడు అనుకునే వాళ్ళకి ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆ శిష్యులు అలా అనుకుంటున్నారు. ఎందుకయ్యా ప్రభు అనవసరంగా మరణించాడే, సంతోషంగా పరిచర్య చేసుకుంటుంటే బాగుండేది కదా, ఎందుకు శత్రువులకు చిక్కాలా, వాళ్ళ చేతుల్లోకి ఎందుకు పోవాలా, అనవసరంగా ఎందుకు శిలువ మరణాన్ని పొందాలా, తప్పించుకుంటే పోయేది కదా, ఎందుకు ఈ తిప్పలు మనకు అనుకుంటుంటే ప్రభువు వచ్చి వారి మధ్య నిలబడి వాళ్ళకి చెప్పినటువంటి మాటలు. అప్పుడు యేసు వారితో ఇట్లా, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ మనసులో సందేహములు ఏలగలుగుతున్నవి. నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల గ్రంథాల్లో నన్ను గూర్చి వ్రాయబడినదంతా నెరవేరాలని మీకు అప్పుడు చెప్పలేదా? అవన్నీ ఇప్పుడు నెరవేరాయి. లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేశాను. మరలా చెప్పాడు, అర్థం చేసుకోండి, లేఖనాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అనుమానంలో ఉన్నారు మీరు? అవన్నీ నా గురించి రాయబడ్డవే. ఇంకో నేనే ఆయన్ని చనిపోయాను, తిరిగి లేచాను, చూడండి నా కాళ్ళు చేతులు,
అంటూ వాళ్ళకి భవిష్యత్తును చూపించాడు. ఇదిగో మీరు భవిష్యత్తులో ఇలా వెళ్ళాలా, ఇది ఈ పని చేయాలా అంటూ వాళ్ళకి ముందుకు వెళ్ళేదానికి మార్గం చూపించాడు ప్రభు. సోదరులారా, కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించుకోవాలా. ఈ విషయాలు మనం గ్రహించుకోవాలి. ప్రభువు మనందరి కోసం మరణించాడు. ఏ ఒక్కరం కూడా ప్రభు మరణంతో నాకు సంబంధం లేదు అనుకుంటే పొరపాటు అది. ప్రభు మనందరి నిమిత్తమే మరణించి, నేను అప్పుడు లేను కదా, మనం ఇప్పుడు కాదు రాబోయే తరాలకు కూడా అందరూ ఆయన మరణంలో భాగస్తులే. ఎందుకు అంటే ఈ భారాన్ని మోయడానికి సిద్ధపడినటువంటి వాడు ప్రభు ఒక్కడే. ఈరోజు నిన్న ఈరోజు కాదు, ఎప్పటికీ. అందుకే ఆయన మరణం మిగులు విలువైనది. ఇది మనం గుర్తుంచుకోవాలి సోదరులారా. కాబట్టి ఇక చివరిగా మనం గ్రహించాల్సినటువంటి కొన్ని మాటలు ఏంటంటే, మనకేదైనా బాగా లేకుండా వచ్చినప్పుడు గమనించండి, అది ఎవరిదో మనం మోస్తున్నామని లెక్క. అంటే మనకు బాగలేదంటే ఎవడో ఒకడు స్వస్థత పొందాడని అర్థం. దీనివల్ల మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఏదైనా జబ్బు చేసిందంటే మనకు వెంటనే ఆసుపత్రికి పరిగెస్తాం, మనం తగ్గిపోవాలి దేవుడు అనుకుంటాం. సోదరులారా, అంటే ఇది వినేదానికి చాలా విరుద్ధంగా వినబడుతుంది, కానీ వాస్తవాలు ఇవన్నీ. బాగలేనప్పుడు ఆ జబ్బుని భరిస్తే అది మన పాపాలకు ప్రాయశ్చిత్తం. పాపాలకు ప్రాయశ్చిత్తం. కాబట్టి మీరు గుడికి వచ్చి నా జబ్బు తగ్గిపోవాలని చెప్పి ప్రార్థన చేయొద్దు. ఇది మీకు నవ్వులాటుకుంటుంది, కానీ వాస్తవం. ఏదైనా జబ్బు వస్తే దేవుడా భరించే శక్తిని ఇవ్వమని ప్రార్థించాలి. తగ్గిపోవాలి అనుకుంటే అది ఇంకోటి మీదకు పోతుంది. కాబట్టి అదేదో మనమే భరించగలిగితే మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి తగ్గిపోవాలని కోరుకోబాకండి. నేనైనా ఎవరమైనా నాకు తగ్గిపోవాలి అని మనం కోరుకోకుండా ఉంటే సోదరులారా, లేదంటే మనం ఎవ్వరమీ ఇష్టపడట్లేదు అనుకోండి, జబ్బు వచ్చింది, దాన్ని భరించాలని ఇష్టం మనకు లేదనుకోండి, ప్రభువు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఆయన భారాన్ని తగ్గించాలంటే మనం భరించాలి. మనకు భరించడానికి ఇష్టం లేకుంటే ఆయనకు తప్పదు. లేదా ఇంకెవరైనా నేను మోస్తాను అన్నటువంటి వారు ఉంటే వాళ్ళ దగ్గరకు పోతుంది. కాబట్టి గొప్ప విషయాలు ఇవి, గొప్ప విషయాలు సోదరులారా, చాలా గొప్ప విషయాలు. ఆయన మన దోషాలను భరించెను, ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగెను. ఒకవేళ మనకు ఏదైనా అనారోగ్యం వచ్చి తగ్గిపోయిందనుకోండి, వెంటనే ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? దేవా, నా జబ్బును తొలగించావు, మరి ఇది ఎవరి మీద అయితే పడిందో వాళ్ళని కూడా కరుణించని ప్రార్థన చేయాలి. నా జబ్బు తగ్గిపోయిందని చెప్పి మనం సంబరపడితే సరిపోదు. మనల్ని తీసి అది ఎవరి మీదకి అయిపోయిందో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇది గొప్ప, చాలా చాలా లోతైన విషయాలు ఇవి. చాలా లోతైనటువంటి విషయాలు గమనించుకోవాలి. మనం గమనించుకోవాలి. అల్పన గీతం పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది దూడలన్నా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా,
వేలాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమ కొరకును మన యొక్కయు వారి సత్య శిరసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితే అయిన నీ శ్రీసభ అర్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించున్నట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రె పిల్ల అయిన క్రీస్తు స్వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులు, దూతల ధనములు నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వచ్చిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యకు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము,
నా రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసిం